బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పార్టీలో జరిగిన సంస్థాగత ఎన్నికల్లో నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. కొన్ని వారాల క్రితం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియమితులైనప్పుడే జేపీ నడ్డా నుంచి అధ్యక్ష బాధ్యతలు ఆయనకు రావడం ఖరారైందని సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవికి కూడా నితిన్ నబీన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ బీజేపీకి 12వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. అయితే నితిన్ నబీన్ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. 1980లో జన్మించిన నితిన్ నబీన్ అదే ఏడాది ఏర్పాటైన బీజేపీకి ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గమనార్హం. నితిన్ నబీన్ కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ సిన్హా బీజేపీ సీనియర్ నాయకులు. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తన తండ్రి నబీన్ కిషోర్ సిన్హా 2006లో మరణించగా ఆయన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు నితిన్ నబీన్. నితిన్ నబీన్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీ ద్వారా ప్రారంభించి ఆ తర్వాత బీజేపీ యువజన విభాగంలో ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం బీహార్ అధ్యక్ష పదవి సహా కీలకమైన సంస్థాగత పదవులను నిర్వహించారు. ఎన్నికలలో పోటీ విషయానికి వస్తే 2006లో జరిగిన పాట్నా వెస్ట్ ఉప ఎన్నికలో నితిన్ నబీన్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన బాకింపూర్ అసెంబ్లీ స్థానానికి మారారు. 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. బీహార్లో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఛత్తీస్గఢ్లో పుంజుకోవడంలో నితిన్ నబీన్ కీలకమైన పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేశారు. అక్కడ బీజేపీ గెలుపుతో కేంద్ర నాయకత్వం వద్ద ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. బీహార్లో సంఖ్యాపరంగా కాయస్థ సామాజిక వర్గం చిన్నదైనప్పటికీ నితిన్ నబీన్ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం వల్ల కుల సమీకరణాల కంటే సంస్థాగత సామర్థ్యానికే కాషాయ పార్టీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టమవుతోంది. ఇక నితిన్ నబీన్ ఆస్తులు అప్పులు వివరాలు చూస్తే 2025 బీహార్ ఎన్నికల వేళ నితిన్ నబీన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం నికర స్థిర ఆస్తుల విలువ 3,08,00,000. ఇందులో 1,60,00,000 చరాస్తులు, 1,47,00,000 స్థిరాస్తులు ఉన్నాయి. నితిన్ నబీన్కు 56,06,000 అప్పు ఉంది. నబీన్ తన ఖాతాలో 35,000 రూపాయలు, అతని భార్య ఖాతాలో 25,000 రూపాయలు నగదు ఉన్నట్లు చూపించారు. నితిన్ నబీన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో డిపాజిట్ల రూపంలో దాదాపు 98,60,000 ఉన్నట్లు చూపించారు. అతనికి బాండ్లు, షేర్ల రూపంలో 6,06,000 ఉన్నాయని చూపించారు.